మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు ఒక 10 మెడికల్ కాలేజీలు నమ్మేస్తున్నాడు అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. అంటే తను అనుకున్నట్టే జరిగింది. తను అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో 10 అమ్మేస్తున్నాడు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇది ఒక ఆసక్తిగా మారింది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే చంద్రబాబు అలా చేయబోతున్నాడా? మనకి అసలు మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? ముందుగా చూసుకుంటే దేశంలో 780 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి ఇండియాలో. అందులో 427 గవర్నమెంట్ అధీనంలో ఉంటే 352 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అధీనంలో ఉన్నాయి. అందులో డీమ్డ్ యూనివర్సిటీలు కూడా కలుపుకుంటే మొత్తం 352 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అధీనంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే టాప్ 5 రాష్ట్రాలు ఏదంటే ఉత్తరప్రదేశ్లో 86 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 45 గవర్నమెంట్ అయితే 41 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. రెండవది మహారాష్ట్ర 80 మెడికల్ కాలేజీలు ఉంటే 42 గవర్నమెంట్ చేతిలో ఉంటే 38 ప్రైవేట్ చేతిలో ఉన్నాయి. తమిళనాడు 77 మెడికల్ కాలేజీలు ఉంటే 40 గవర్నమెంట్ చేతిలో ఉంటే 37 ప్రైవేట్ చేతిలో ఉన్నాయి. కర్ణాటక 73 ఉంటే 12 మాత్రమే గవర్నమెంట్ చేతిలో ఉంటే 51 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతిలో ఉన్నాయి కర్ణాటకలో. మన తెలంగాణలో 65 మెడికల్ కాలేజీలు ఉంటే 36 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ చేతిలో ఉంటే 29 ప్రైవేట్ చేతిలో ఉన్నాయి. ఒక కర్ణాటకను మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ కాలేజీలే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనకి వైద్య విద్య అనేది వెరీ కాస్ట్లీగా మారిపోయింది ఇండియాలో. అందుకని మన వాళ్ళు కొంత డబ్బున్న వాళ్ళు అమెరికా లాంటి దేశాలకు వెళ్తుంటే డబ్బు లేని తక్కువ మంది పేదలు మన జార్జియా అంత యుద్ధం రాకముందు ఉక్రెయిన్లో కూడా బాగుండేవాళ్ళు. యుద్ధం వచ్చినాక జార్జియా, కొంతమంది ముస్లిం విద్యార్థులు ఇరాన్ ఇలాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు మెడిసిన్కి. సో అదొకటి. రెండవది ఏంటంటే లక్షలు లేదా కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ ఎడ్యుకేషన్ అయినాక అంత డబ్బులు రాబట్టుకోవాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేషెంట్ల మీద పడి బాదుతున్నారు. పేషెంట్లకి అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల టెస్టులు చేయించడం, అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీలు చేయించేయడం, ఇలాగ పేషెంట్ల మీద బాదుతున్నారు. అందువల్ల మనకి వైద్యం అనేది కాస్ట్లీగా మారిపోయింది. సో ఈ యాంగిల్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి, గవర్నమెంట్ రన్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఖర్చులు పెట్టుకుంటే స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించిన ల్యాండ్ అవన్నీ ప్రొవైడ్ చేయడం చేస్తుంది. సో ఇది నేపథ్యం అన్నమాట. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రతి జిల్లాకి ఒకటి మేము ఇస్తామని చెప్పింది. అందుకని జగన్ ఏం చేశాడంటే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉంటే 13 మెడికల్ కాలేజీలే కదా వస్తాయి. 13 అంటే ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ రావని చెప్పి త్వరగా 26 జిల్లాలుగా చేర్చి అందులో 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయించుకున్నాడు కేంద్రం నుంచి. సో ఇప్పుడు అందులో 10 మెడికల్ కాలేజీలని చంద్రబాబు ప్రభుత్వం అమ్మేయడానికి సిద్ధమైంది. 4 మెడికల్ కాలేజీలకి అమ్మడానికి సంబంధించి క్యాబినెట్లో నిన్న వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో క్యాబినెట్లో తీర్మానం జరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో జగన్ ఆర్గ్యుమెంట్ పెడుతూ ఒక డీటెయిల్గా ఆయన అనుకున్నంత పని జరిగింది, కొంప ముంచాడు చంద్రబాబు. మెడికల్ విద్యని నేను పేదలకు అందించడానికి కేంద్ర సహకారంతో ట్రై చేస్తుంటే ఇతను వచ్చి దాన్ని మళ్ళీ రివర్స్లో అమ్మేయడం మొదలుపెట్టాడు అనేది అతను ఆరోపించాడు. ఇప్పుడు జగన్ ఆర్గ్యుమెంట్లు ఏంటనేది మనం చూద్దాం. ముందుగా జగన్ ఏమంటున్నాడంటే 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు తన హయాంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు పెట్టలేదు. నేను వచ్చిన తర్వాత కేంద్రం పెడతాది అన్నప్పుడు అంటే 11 ప్లస్ పద్మావతి అటానమస్ కాలేజీని కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసుకుని నా ఆధ్వర్యంలో నా 5 ఏళ్లలో కష్టపడి 5టిని రెడీ చేసేసాను. 5టిని రెడీ చేసి అడ్మిషన్స్కి వెళ్ళిపోయినాయి. ఇంకొక సంవత్సరం అంటే రెడీగా ఇంకొకటి కూడా అడ్మిషన్లకి రెడీగా ఉంది. 2024 అర్లీగా అది కూడా వచ్చేసింది. సో 6 కాలేజీలు అడ్మిషన్కి రెడీగా ఉన్నాయి 17లో. ఇంకా 11 మాత్రమే చెయ్యాలి. అందులో 2024లో కానీ ఒక 5 కాలేజీలు,
2025లో ఒక 7 కాలేజీలు కానీ జరిగితే ఆల్రెడీ 2024లో ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకొక 4 కాలేజీలు కానీ 2024లో చేసి ఉండి 2025లో ఒక 7 కాలేజీలు చేసి ఉంటే మనకి టోటల్గా 29 కాలేజీలు అయి ఉండేవి. కానీ ఈ చంద్రబాబు ఈ 1.5 ఇయర్‌లో ఒక కాలేజీని కూడా రెడీ చేయలేదు. పైగా పులివెందులకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్లు ఇస్తామని చెప్పినా మాకు వద్దని రాశాడు చంద్రబాబు. సో, కావాలనే చంద్రబాబు ఈ కాలేజీలని డెవలప్ చేసి అడ్మిషన్‌లు ప్రారంభించకుండా పక్కన పడేసి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నాడు. మొత్తం మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పిడుగురాళ్ళ, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కాలేజీలని స్టెప్ బై స్టెప్ పీపీపీ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ పద్ధతిలో ఇచ్చేస్తున్నాడు. మామూలుగా ఏందంటే ఒక మెడికల్ కాలేజ్‌కి మినిమమ్ 50 ఎకరాల ల్యాండ్ ఉంటది. ఈ 50 ఎకరాల ల్యాండ్‌ని ఒక ఎకరా కేవలం ₹100కి ప్రైవేట్ వాళ్ళకి 60 ఏళ్ళకి లీజుకి ఇచ్చేస్తున్నాడు. 60 ఏళ్ళకి లీజ్ అంటే ఏముంది, వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లీజ్ కంటిన్యూ చేసుకుంటా వెళ్తారు మామూలుగా. సో, ఇదే అంటే క్లియర్‌గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాంతో సగం మెడికల్ సీట్లని వాళ్ళు మేనేజ్మెంట్‌లో కోటాలు అమ్ముకోవడం జరుగుతుంది. రెండోది ఏందంటే ఇవన్నీ కూడా టీచింగ్ హాస్పిటల్స్. అన్ అంటే మెడికల్ కాలేజ్ ఉంటది. దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ కూడా ఉంటది. అదే గవర్నమెంట్ చేతిలో ఉంటే ఆ హాస్పిటల్ అనేది పేద ప్రజలకి ఐపీకి గాని లేకపోతే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఆర్గాన్ ఎక్స్‌చేంజ్ కావచ్చు, మిగతా రోగాలకు సంబంధించి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్లస్ ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడేమవుతుందంటే ప్రైవేట్‌కి ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యశ్రీకి చంద్రబాబు ఆల్రెడీ బిల్లులు ఇవ్వట్లేదు. సంవత్సరానికి 3,600 కోట్లు ఇవ్వాలి. అది ఇవ్వడం మానేశాడు చంద్రబాబు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ అంతా కూడా వైద్యం కాస్ట్లీగా మారిపోతుంది. సో, జగన్ చెప్తున్నదేమంటే 2019 నాటికి ఎంబీబీఎస్‌లో 2,360 సీట్లుంటే మరో 2,550 యాడ్ అయితాయి. యాడ్ అయితే 4,910 సీట్లు మనకి ఆంధ్రప్రదేశ్‌కి ఉండేది. అది చేయకుండా చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే వీటిని గవర్నమెంట్ దాన్ని చేసేస్తున్నాడు. దీనివల్ల పేదలకు ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి దెబ్బ తగులుతుంది. వీళ్ళు అంత ఖర్చు పెట్టి మెడికల్ ఎడ్యుకేషన్‌కి ప్రైవేట్‌కి ఎళ్ళలేరు. ఎందుకంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000 ప్రైవేట్ కాలేజీల్లో పెట్టాలి. అంత స్తోమత ఎవరికుంటది? సో, మిడిల్ క్లాస్‌కి కూడా కష్టమవుతుంది. ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే అంత ఖర్చు పెట్టుకోగలరు. సో, చంద్రబాబు వైద్య విద్యను అమ్మేయడమే గాకుండా ప్రభుత్వ హాస్పిటల్‌ని కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉన్న అరకొర సౌకర్యాలు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. ఒక పక్క నేను సంపద సృష్టిస్తానని చెప్పి ఉన్న ప్రభుత్వ సంపదని ఆయన ప్రైవేట్‌కి ఇచ్చేయడమే ఆయన చేస్తున్నది. మరోవైపు ఈ 1.5 ఇయర్‌లో దాదాపు 2,00,000 కోట్లు అప్పు చేసి కేవలం 900 కోట్లు పెడితే ఈ కాలేజీలకి ఇవి మనం గవర్నమెంట్ రన్ చేయొచ్చు. కానీ 900 కోట్లు పెట్టే పరిస్థితి లేదు. ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చంద్రబాబు చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అనేది జగన్ ఆర్గ్యుమెంట్. రెండోది కాలేజీలు ఎవరైతే లీజుకు తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా జగన్ హెచ్చరించాడు. మా గవర్నమెంట్ వస్తే మేము వెనక్కి తీసుకుంటాం. మీరిప్పుడు లీజుకు తీసుకుంటే మాత్రం మీరే మళ్ళీ అనుభవిస్తారు అనేది కూడా హెచ్చరించాడు. ఇదంతా కూడా బినామీ పేరుతో చంద్రబాబు తన అనుయాయులకి తన వర్గం వాళ్ళకి ఖర్చు పెడుతున్నాడు. ఆల్రెడీ కాలేజీలు 2-3 చేతిలో వెళ్ళిపోయింది. నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, ఈ కాలేజీలంతా కూడా స్కూళ్ళు, కాలేజీలు ప్రైవేటైజ్ చేయడంలో చంద్రబాబు ప్రధానంగా పాత్ర వహించాడు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళని దివాలా తీయించడంలో చంద్రబాబు పాత్ర ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి అనేక స్కీమ్‌లేసి ఆయన చేశాడు. ఇప్పుడు అలాగే వైద్యాన్ని ఈ రెండిటిని కూడా ఆయన చేస్తున్నాడు. దీన్ని మోసం చేయడానికి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చాడు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ 2.5 లక్షలా, 25 లక్షలా? 25 లక్షలు అంటున్నారు. దానికి ప్రీమియము 5 కోట్లు మీరెక్కడిస్తారు? 3,600 కోట్లే ఆరోగ్యశ్రీకి ఇకపోతే 5 కోట్లు ఎక్కడిస్తారు? కాబట్టి ఇది క్లియర్‌గా మోసం. ప్రజల్ని డైవర్ట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తెస్తున్నానని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అనేది కరెక్టా అనేది మాట్లాడుతున్నారు.
దీనికి వీళ్ళే ఏదోదో నువ్వేం చేసావు అది ఇది ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు తప్ప ఈ పని చేయడం వల్ల అంటే మేము మెడికల్ కాలేజీ 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ప్రజలకి ఏం లాభమో వీళ్ళు ఇప్పటి వరకు చెప్పే పరిస్థితి లేదు. ఎంతసేపు జగన్ని విమర్శించడం, నువ్వేం చేసావు అది కేంద్ర పథకం కదా, నువ్వెందుకు అన్ని కాలేజీలని 17 కాలేజీలని 5 ఏళ్లలో నువ్వెందుకు అడ్మిషన్లు ఇవ్వలేదు, ఈ ఆర్గ్యుమెంట్లే కనబడుతున్నాయి. రెండవది, సోషల్ మీడియాలో మా మీద విమర్శలు చేస్తే మేము అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు తప్ప ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మాత్రం ఘోరమైన విషయం. ఖచ్చితంగా ఆల్రెడీ మన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ విద్య, సరైన విద్య ఇక్కడ లేకుండా చాలా మంది మెడికల్గా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి. ఈ చేసి డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చదివి వాళ్ళు వచ్చి బయట వచ్చి మళ్ళీ పేషెంట్ల మీద, పేదల మీద బాతున్నారు. సో ఇదంతా మారాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పు తేవాలని కేంద్ర ప్రభుత్వం చేస్తే దాని చంద్రబాబు కోఆపరేట్ చేయట్లేదన్న విమర్శలు అయితే వస్తున్నాయి. దీని మీద మోడీ కూడా చంద్రబాబు మీద కోపంగానే ఉన్నాడు. ఎందుకంటే నేను ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ రన్ చేయమని ఇస్తే మీకేంటి, మేం కదా మొత్తం పెడుతున్నాం, మీరు ఓన్లీ ఆ కాలేజీ ల్యాండ్ ఇచ్చి చేయబోతున్నారు, దాన్ని కూడా మీరు చేయకపోతే ఎట్లాగా అని మోడీ కూడా కోపంగా ఉన్నాడన్న వార్త వస్తుంది. కానీ ఆల్రెడీ అయితే 4 కాలేజీలు ఇచ్చేయడానికి క్యాబినెట్లో కూడా తీర్మానం అయిపోయింది కాబట్టి మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందా లేకపోతే ఆగుతుందా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.